నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథనాన్ని కొంచెం లోతుగా చూద్దాం. నమస్కారం. మన దగ్గర ఉన్న మూలం పేరు సంపదను మించిన ప్రేమ, సంధ్య మరియు రాము కథ. ఈ పేరులోనే ఉంది కదా, ఇది సామాజిక అంతరాలని అంటే ఆర్థిక వ్యత్యాసాలని దాటి వికసించిన ఒక ప్రేమ కథ. అవును. కథ ఒక పెద్ద గ్రామంలో జరుగుతుంది. అక్కడ ఒక ధనిక కుటుంబం, బాగా పలుకుబడి ఉన్నవాళ్లు. వాళ్ల కుమార్తె సంధ్య అందంగా ఉంటుంది, చదువుకుంది కూడా. హ్మ్. అదే ఇంట్లో అంటే ఆ ధనిక కుటుంబం ఇంట్లోనే రాము అనే ఒక యువకుడు పనిచేస్తుంటాడు. అతను అంటే పేద నేపథ్యం నుంచి వచ్చినవాడు. సరే. పైకి చూస్తే మామూలు కథలాగే అనిపించొచ్చు, కానీ ఈ మూలం చెప్పే విధానం కొన్ని విషయాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కాబట్టి ఈ కథనం ఆధారంగా ఆనాటి సమాజం ఎలా ఉండేది, వ్యక్తిగత విలువలు, ప్రేమ శక్తి ఇలాంటివి విశ్లేషించడమే మన ప్రయత్నమన్నమాట. ఖచ్చితంగా ఇది పైకి కనిపించే దానికన్నా చాలా లోతైన కథనం. అంటే సమాజం కొన్ని గీతలు గీస్తుంది కదా, కులం, డబ్బు, అంతస్తు అని. అవును. మరి ఇవి వ్యక్తుల యొక్క సహజమైన భావాలని, ఇష్టాలని ఎలా ఆపుతాయి, ఎలా ప్రభావితం చేస్తాయి అనేదానికి ఇది ఒక అద్దం పడుతుంది. ముఖ్యంగా ఒక మనిషి అసలు విలువ దేనిలో ఉంది? అతని హోదాలోనా లేక అతని గుణంలోనా? మంచి ప్రశ్న. ఆ ప్రశ్నను ఈ మూలం బలంగా లేవనెత్తుతుంది. మరి సంధ్య, రాము పాత్రల ద్వారా ఈ సంఘర్షణని ఎలా చూపించారు, దాని పర్యవసానాలేంటి అనేది మనం వివరంగా చూద్దాం. సరే, అలాగే కథలోకి వెళ్దాం. సంధ్య ఆ గ్రామంలో అందరూ గౌరవించే ధనిక కుటుంబం అమ్మాయి. మూలంలో ఆమెను అందగత్తే, చదువుకున్నది అని చెప్పారు. కాని అంతకన్నా ముఖ్యంగా చాలా సున్నితమైన మనసున్న వ్యక్తి అని కూడా వర్ణించారు. ఓ, సున్నితమైన మనసా? అవును, చిన్న చిన్న విషయాలకు కూడా స్పందించే గుణం ఆమెది అన్నమాట. ఇకపోతే రాము అదే ఇంట్లో పనివాడు. నేపథ్యం చాలా సాధారణం, పేద కుటుంబం. కాని అతని వ్యక్తిత్వం గురించి మూలంలో స్పష్టంగా ఉంది. నిజాయితీపరుడు, బాగా కష్టపడతాడు, ఆత్మగౌరవం ఎక్కువ. ఆత్మగౌరవం పట్టుదల ఉంది. మూలంలో ఒక సంఘటన కూడా చెప్పారు. అంటే యజమాని పోగొట్టుకుని ఏదో విలువైన వస్తువును రాము తిరిగిచ్చాడట, ఏమీ ఆశించకుండా. చూడండి, అక్కడే ఉంది అసలు విషయం. అవును, ఇలాంటి గుణాలే సంధ్యను ఆకర్షించాయి. ఆమె రాముని కేవలం ఒక పనివాడిగా చూడలేదు, ఒక వ్యక్తిగా గమనించడం మొదలుపెట్టింది. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే సాధారణంగా ఆ రోజుల్లో, బహుశా ఈ రోజుల్లో కూడా నిజమే, మన సంబంధాలు హోదా, డబ్బు మీదే ఆధారపడి ఉంటాయి కదా. కాని ఇక్కడ సంధ్యా విషయంలో అలా జరగలేదు. ఆమె దృష్టి అతని పేదరికం మీద లేదు, అతని వ్యక్తిత్వం మీద. అంటే ఆ నిజాయితీ, కష్టపడే తత్వం, ఆత్మగౌరవం వీటిమీద పడింది. కరెక్ట్. ఇది ఆమె ఆలోచనల్లోని పరిణితిని చూపిస్తుంది. కేవలం పైపై మెరుగులు, హోదా కాదు, లోపల ఉన్న విలువలను గుర్తించగలగడం ఆమె ప్రత్యేకత. మూలం ప్రకారం ఆమె రాముతో మాట్లాడేటప్పుడు కూడా చాలా గౌరవంగా, స్నేహంగా ఉండేదట. ఇది ఆ కాలంలో చాలా అసాధారణం. నిజమే. ఈ చిన్న చిన్న వివరాలే కథకు బలాన్నిస్తున్నాయి. అవును కదా. ఆ పరిచయం అలా అలా స్నేహంగా మారింది. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి అవగాహన ఏర్పడింది. ఆ స్నేహమే కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఒకరోజు సంధ్య తన ప్రేమను రాముకు చెప్పేసింది. మూలంలో ఆమె మాటలు భలే బలంగా ఉన్నాయి. రాము, నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కాని నీ దగ్గర అంతకన్నా విలువైన నిజాయితీ, మంచి మనసు ఉన్నాయి. నాకు కావలసింది అదే అని. అబ్బా, ఎంత ధైర్యం కదా. ఆనాటి పరిస్థితుల్లో ఒక ధనిక కుటుంబ అమ్మాయి ఇలా మాట్లాడ్డమంటే మామూలు విషయం కాదు. అవును. సంధ్యా మాటల్లో ఆ ధైర్యం, ఆ స్పష్టత ఆమె వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాయి. కాని రాము స్పందన వేరేగా ఉంది. అతను కొంచెం ప్రాక్టికల్. సమాజం గురించి, ఆ కట్టుబాట్ల గురించి అతనికి బాగా తెలుసు. అందుకే వెంటనే భయపడ్డాడు. సంధ్యా, మన స్థాయిలు వేరు, మనం ఒకటి కావాలని కలలు కండం కూడా తప్పేమో, మీవాళ్లు, ఈ సమాజం మనల్ని అస్సలొప్పుకోరు అని తన భయాన్ని చెప్పాడు. ఇది కేవలం భయం కాదు కదా, ఆనాటి వాస్తవమది. అవును, సామాజిక వాస్తవికత పట్ల అతనికున్న అవగాహన అది. ఇక్కడే కథలో అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఒకవైపు సంధ్య నమ్మకం, ప్రేమ ముందు డబ్బు, హోదా నిలబడవు అని. మరోవైపు రాము భయం, సమాజం, కుటుంబం ఒప్పుకోరేమో అని. కరెక్ట్. ఈ సంఘర్షణను మూలం బాగా వివరించింది. రాములో ఆ ఇంటర్నల్ స్ట్రగల్, ప్రేమను ఒప్పుకోవాలా వద్దా అని, అలాగే బయటనుంచి వచ్చే ఒత్తిళ్లు. సరిగ్గా చెప్పారు. ఇక్కడ 2 రకాల సంఘర్షణలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి రాములోని అంతర్గత సంఘర్షణ. ప్రేమ ఉంది,
కాని వాళ్ల మధ్య ఉన్న ఆ గ్యాప్ అతన్ని వెనక్కి లాగుతోంది. నేను తక్కువవాణ్ణి అనే ఫీలింగ్, భవిష్యత్తు భయం. అవును. రెండోది బాహ్య సంఘర్షణ. అంటే సంధ్యా కుటుంబం, బంధువులు, ఆఖరికి ఊరు మొత్తం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఆ రోజుల్లో ఇలాంటివి జరిగితే పరువు పోతుందని అనుకునేవారు కదా. నిజమే. మరి ఈ నేపథ్యంలో సంధ్య చెప్పిన మాటలు నిజమైన ప్రేమ, గట్టి మనస్సు ఉంటే దేన్నైనా సాధించవచ్చు, ప్రపంచాన్నే మార్చవచ్చు అనేవి. అవి ఆదర్శంగా అనిపించవచ్చు. కాని మూలం ఆమెను చిత్రించిన తీరు చూస్తే అది ఆమె నైతిక బలం నుంచి, ఆ విలువలపై ఆమెకున్న నమ్మకం నుంచి వచ్చిన మాటలని అర్థమవుతోంది. అంటే ఆమె కేవలం కలలు కనే అమ్మాయి కాదు. కాదు, తన నమ్మకం కోసం ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధపడ్డ వ్యక్తి అన్నమాట. సరే, అయితే అనుకున్నట్టే జరిగింది. ఈ ప్రేమ విషయం సంధ్య తల్లిదండ్రులకు తెలిసింది. మూలం ప్రకారం వాళ్లు చాలా కోపడ్డారు. వాళ్ల రియాక్షన్ ఆనాటి కట్టుబాట్లకు, వాళ్ల ఫ్యామిలీ ప్రెస్టేజ్కు అద్దం పడుతోంది. ఏమన్నారు వాళ్ళు? ఎంత ధైర్యం నీకు, మా పరువు తీస్తావా, ఎక్కడో పనిచేసేవాణ్ణి ప్రేమిస్తావా అని సంధ్యను బాగా తిట్టారు. బంధువులు కూడా రకరకాలుగా మాట్లాడారు. ఊళ్ళో గుసగుసలు, ఇదంతా సంధ్యపై చాలా ఒత్తిడి తెచ్చింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రేమమీద, రాము మీద నమ్మకంతో నిలబడింది. తల్లిదండ్రుల స్పందన వాళ్ల కోణనుంచి చూస్తే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. వాళ్లు కూతురు భవిష్యత్తు, కుటుంబ గౌరవం గురించి కంగారుపడుంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే వాళ్ల వ్యతిరేకతకు కారణం రాము పేదరికమా, లేక అతని సామాజిక స్థాయి, కులం లాంటివి కూడా ఉన్నాయా అనేది మూలం నేరుగా చెప్పలేదు, కానీ ఊహించవచ్చు. అవును, ఆనాటి పరిస్థితులు అలా ఉండేవి. మరోవైపు రాము ఈ పరిస్థితిని ఎలా ఫేస్ చేశాడు అనేది ముఖ్యం. అతను నిరాశపడలేదు, పారిపోలేదు. సంధ్య తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఇది కేవలం ప్రేమ కోసం కాదు, తన యోగ్యతను, సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం కూడా. అవును, రాము ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతోంది. అతను ఆ ఊరు వదిలి పట్టణానికి వెళ్లాడు అని మూలం చెబుతోంది. అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. మొదట్లో చిన్న చిన్న పనులు, ఆకలితో పడుకున్న రోజులు కూడా ఉన్నాయట. అయ్యో! కాని అతనిలో ఆ పట్టుదల, నిజాయితీ ఉన్నాయి కదా, అవి అతని ముందుకు నడిపించాయి. కొంచెం డబ్బు సంపాదించి తన తెలివితో ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్లూ కష్టపడ్డాడు. మూలం అతని కష్టాన్ని బాగా వర్ణించింది. మార్కెట్ని ఎలా అర్థం చేసుకున్నాడు, పోటీని ఎలా తట్టుకున్నాడు, వ్యాపారాన్ని ఎలా పెంచాడనేది. ఇది కథలో చాలా ముఖ్యమైన టర్నింగ్ పాయింట్. ఇక్కడ కథనమేంటంటే పుట్టుకతో వచ్చిన హోదా కన్నా మనిషి తన కష్టంతో, ప్రతిభతో సాధించే విజయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుంది. కరెక్ట్. రాము ప్రయాణం ఒక వ్యక్తిగత సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు. అది సమాజంలో పాతుకుపోయిన కొన్ని నమ్మకాలని, ముఖ్యంగా పుట్టుకతోనే మనిషి విలువను డిసైడ్ చేసే పద్ధతిని ఛాలెంజ్ చేస్తుంది. అతను కేవలం డబ్బు సంపాదించడమే గోల్గా పెట్టుకోలేదు. మూలం ప్రకారం అతను వ్యాపారంలో ఎంత ఎదిగినా తన మూలాలని మర్చిపోలేదు. అంటే ఆ నిజాయితీ, కష్టపడే తత్వం, ఇతరుల పట్ల దయ, ఆ గుణాలు పోలేదు. తన దగ్గర పనిచేసేవాళ్లతో కూడా చాలా గౌరవంగా ఉండేవాడట. బహుశా ఈ గుణాలే అతని వ్యాపార విజయానికి కూడా హెల్ప్ అయ్యాయని మూలం చెబుతోంది. అవును, కరెక్ట్. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాము కష్టం ఫలించింది. ఆ చిన్న వ్యాపారం బాగా పెద్దదయింది. అతనొక సక్సెస్ఫుల్, రెస్పెక్టబుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. డబ్బుతో పాటు అతని మంచి పేరు, ప్రవర్తన కూడా అందరికీ తెలిసింది. ఈ వార్త తిరిగి వాళ్ల ఊరికి, సంధ్య తల్లిదండ్రులకు చేరింది. వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? మొదట నమ్మలేకపోయారట. కాని రాము గురించి, అతని సక్సెస్ గురించి, అతని వ్యక్తిత్వం గురించి అంతా గొప్పగా చెప్పుకోవడం విన్నారు. మూలంలో ఒకచోట సంధ్య తండ్రి స్వయంగా పట్నానికి వెళ్లి రాముని, అతని పనితీరును సీక్రెట్గా గమనించాడని కూడా ఉంది. ఓ అలాగా. అవును, రాము తన ఎంప్లాయీస్తో ఎలా ఉంటున్నాడు, అతని బిజినెస్ ఎథిక్స్, అవన్నీ ఆయనను బాగా ఇంప్రెస్ చేశాయట. కొంచెం కాంప్లికేటెడ్ కూడా. సంధ్య తల్లిదండ్రుల మనస్సు మారడానికి అసలు కారణమేంటి? కేవలం రాము సంపాదించిన ఆ డబ్బు, ఆ హోదానా? లేక ఇన్ని సంవత్సరాలుగా అతని చూపిన పట్టుదల, అతని మంచి వ్యక్తిత్వం, నిజాయితీ కూడా వాళ్లని ప్రభావితం చేశాయా? మంచి పాయింట్. మూలం చెప్పేదాన్ని బట్టి చూస్తే బహుశా 2 కారణాలు కావచ్చు. సమాజంలో తరచుగా ఇదే జరుగుతుంది కదా, మంచి గుణాలు, యోగ్యత ముఖ్యమే. అవును. కాని వాటికి తోడుగా సమాజం గుర్తించే విజయం అంటే డబ్బు, హోదా లాంటివి లభిస్తే ఆ యాక్సెప్టెన్స్ ఈజీగా వస్తుంది.
రాము సాధించిన ఆ ఫైనాన్షియల్ సక్సెస్ అతని సహజమైన గుణాలకు ఒక ప్రూఫ్ లాగా వాళ్ల ముందు నిలిచిందన్నమాట. అంటే ఆదర్శం వాస్తవం రెండు కలిశాయి అక్కడ. అవును, ఇది ఆదర్శవాదానికి ఆచరణాత్మక ప్రపంచానికి మధ్య ఉన్న తేడాను, కొన్నిసార్లు ఆ రెండూ కలవాల్సిన అవసరాన్ని కూడా చూపిస్తుంది. వాళ్ల మార్పు కేవలం ఒత్తిడి వల్ల కాకుండా రాము వ్యక్తిత్వాన్ని నిజంగా గుర్తించడం వల్ల కూడా జరిగిందని మూలం చెప్పే ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా తండ్రి పాత్ర ద్వారా. అవును, బహుశా ఆ రెండిటి కలయికే వాళ్లను మార్చియుండొచ్చు. చివరికి వాళ్లు కూతురి ఇష్టాన్ని గౌరవించాలని డిసైడ్ అయ్యారు. రామును అల్లుడుగా ఒప్పుకున్నారు. ఇక సంధ్య, రాముల సంతోషానికి అంతే లేదు. ఫైనలీ వాళ్ల పెళ్లి ఆ ఊళ్ళో చాలా గ్రాండ్గా జరిగింది. వాళ్లు చాలా సంతోషంగా జీవించారు. కాని వాళ్ల కథ అక్కడితో ఆగిపోలేదు. అది ఆ ఊళ్ళో, బహుశా ఆ చుట్టుపక్కల కూడా తరతరాలుగా చెప్పుకునే ఒక నీతి కథగా నిలిచిపోయింది. నిజమే, ఈ కథ ఒక ప్రేమ కథ మాత్రమే కాదు, ఒక సోషల్ మెసేజ్ని కూడా స్ట్రాంగ్గా ఇస్తుంది. దాని సారాంశమేంటంటే, ప్రేమ, మనుషుల సంబంధాల విషయంలో డబ్బు, హోదా కన్నా మనిషి గుణానికి, మనసుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. కరెక్ట్. కథ చివర్లో మూలం చెప్పిన వాక్యం, మనిషిని అతని ధనం చూసి కాదు, అతని మనసు చూసి విలువ కట్టాలి అనేది. అది ఈ మొత్తం కథకు ఆత్మలాంటిది. సింపుల్గా అనిపించినా చాలా డీప్ మెసేజే. అయితే ఈ కథనం విశ్లేషించాక కొన్ని ప్రశ్నలు అలాగే ఉండిపోతాయి. ఒకవేళ రాము అంత సక్సెస్ అవ్వకపోయుంటే కథ ఎలా ఉండేది? సంధ్య తల్లిదండ్రులు ఒప్పుకునేవారా? సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసేదా? దీనికి మూలం డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వదు, కానీ ఆలోచింపజేస్తోంది. అది చాలా ముఖ్యమైన ప్రశ్న. రాము విజయం సాధించకుండా కేవలం మంచివాడిగా, నిజాయితీపరుడుగా మాత్రమే ఉండిపోతే కథ హ్యాపీ ఎండింగ్ అయ్యేదా అనేది డౌటే. అవును కదా. బహుశా సంధ్య తన ప్రేమ కోసం పేరెంట్స్ని, సొసైటీని ఎదిరించి రాముతో వేరేగా బతికేదేమో. కాని వాళ్ళకి ఆ సోషల్ యాక్సెప్టెన్స్ దొరికేది కాదేమో. ఇది కథలోని ఆదర్శానికి, రియాలిటీకి మధ్య ఉన్న ఇంకో యాంగిల్ని చూపిస్తుంది. అంటే గుణం గొప్పదే కాదనట్లేదు, కాని కొన్నిసార్లు ఆ గుణాన్ని సమాజం గుర్తించానంటే దానికి ఫిజికల్ సక్సెస్ కూడా తోడవ్వాలేమో అని ఒక ఇండైరెక్ట్ హింట్ ఇందులో ఉంది. ఇది కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించినా సమాజం తీరును రిఫ్లెక్ట్ చేస్తుంది. నిజమే. రాము సక్సెస్ కథకు సుఖాంతాన్ని ఇవ్వడానికి హెల్ప్ చేసింది అనడంలో డౌట్ లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కథ గుణం గొప్పతనాన్ని చెబుతూనే ఆ గుణానికి సమాజం ఆమోదం లభించడానికి విజయం కూడా అవసరమేమో అనే రియాలిటీని కూడా చూపిస్తోందన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్. అవును. ఈ కథ చదివిన తర్వాత లేదా విన్న తర్వాత మన మైండ్లో మెదిలే చివరి ఆలోచన ఏంటంటే, ఈ కథనం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, వ్యక్తిగత విలువలు, ప్రేమ అనేవి సోషల్ ఎకనామిక్ బ్యారియర్స్ని దాటగలవు. అంత పవర్ఫుల్ అవి. సంధ్యాపాత్ర ద్వారా ప్రేమలో కమిట్మెంట్, రాము పాత్ర ద్వారా పట్టుదల, నిజాయితీ ఎంత ముఖ్యమో తెలుస్తుంది. కరెక్ట్. అయితే అదే సమయంలో తల్లిదండ్రుల పాత్ర, వాళ్ల మార్పు ద్వారా సమాజం యొక్క యాక్సెప్టెన్స్ పొందడంలో సక్సెస్, స్టేటస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తాయనే ప్రాక్టికల్ యాంగిల్ కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఆదర్శం, వాస్తవికతల మిక్స్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ కథ, దీని విశ్లేషణ విన్న తర్వాత మనల్ని వెంటాడే ఒక ప్రశ్న ఉండిపోతుంది. ఈ కథ జరిగి చాలా కాలమై ఉండొచ్చు, కానీ నేటి సమాజంలో పరిస్థితి నిజంగా మారిందా? మంచి ప్రశ్న అడిగారు. మనం నిజంగా ఒక మనిషిని అతని డబ్బు, హోదా చూసి కాకుండా అతని వ్యక్తిత్వం, గుణాలు చూసి విలువ కడుతున్నామా? సంపదను మించిన ప్రేమలాంటి కథలు ఈ రోజుల్లో కూడా పుడుతున్నాయా? లేక ఆర్థిక అంతరాలు, సామాజిక స్థాయిల వల్ల వచ్చే గొడవలు, ప్రేమ కథలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయా? అవును. మరి ఇప్పటి జనరేషన్ యువత ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేస్తున్నారో? వాళ్లకి సంధ్యాలాంటి ధైర్యం, రాములాంటి పట్టుదల ఉన్నాయా? దీని గురించి ఆలోచించడం అవసరం. ఖచ్చితంగా. బహుశా ఈ కథ మనకు అందించిన విలువైన ఆలోచన ఇదేనేమో.